ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పభానచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, అసలు ధన సంబంధించిన సమస్య ఎందుకు వస్తుంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుకు ఉండదు, నిలువధనం ఎందుకు ఉండదు, 4 రూపాయల జేబులో ఎప్పుడు ఉండకపోవడానికి కారణం ఏంటి, డబ్బులకి ఎందుకు ఇబ్బంది పడుతూ ఉంటాం, ఒక్కొక్క లగ్నం తెలియని వారి రాశి నుంచి నేను చెప్పేటువంటిది పాటించినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా మరి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కూడా లేని వారు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారాలు ఏమిటి, మంత్రం ఏమిటి అనేటువంటి స్పష్టంగా చెప్తాను. ఇవి పాటించినట్లయితే ఖచ్చితంగా ఇవి పాటించిన రోజు నుంచి స్లోగా రోజులు నెలలు గడుస్తున్న కొద్దీ 100% మీకు ధనాభివృద్ధి కలుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వాస్తుపరంగా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్తాను. కుంభలగ్నము, కుంభరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు 2 and 5th లార్డ్, 8 and 5th లార్డ్, 2 and 11th లార్డ్ గురువు బుధుడు అవుతాడు. అంటే మీకు గనక గురు బుధులకు బాగున్నారు, ఒక్క నీచభంగ రాజయోగం లేదా ఒక విపరీత ధనయోగము, విపరీత రాజయోగం పడింది అంటే షేర్ మార్కెట్లో అద్భుతంగా రాణిస్తారు. అది లేదు అన్నప్పుడు మీరు ఇంకా జోలికి వెళ్ళకండి. ఎందుకంటే ఎలా ఉంటుందంటే జాతకం ఎప్పుడు కూడా అది లేనప్పుడు అందులోకి తీసుకెళ్ళి నష్టాన్ని కలిగిస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోవాలి. అది ఉంటే దాని ద్వారా డబ్బులు వస్తాయి. అయితే ఇక్కడ టీచింగ్స్, స్కూల్స్, కాలేజెస్ ఇట్లాంటి వాటి ద్వారా మంచి ధనయోగం ఉంటుంది వీళ్ళకి, గురువు బాగుంటే కనుక. అలా కాదండి, నాకు ఎప్పుడూ కెరియర్లో ఎక్కువ ఇబ్బంది పడుతున్నాను, కెరియర్ ఎక్కడ జాబ్ చేసినా జీతం ఇవ్వరు, ప్రాబ్లమాటిక్ అవుతుంది అనుకున్నప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే, ఇక్కడ మీరు ధనాన్ని ఇచ్చేటువంటి కారకుల్లో కెరియర్ కారకుడు కుజుడై తృతీయాధిపత్యం వచ్చి కుజుడు మరింత పాడయ్యాడు అంటే మీకు జాబ్ పరంగా ధనం రావట్లేదు. అప్పుడు ఆ కుజుడిని స్ట్రెంథెన్ చేసుకోవాలంటే ఏమిటి, గోవు క్యారెట్స్ తినిపించడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం, ఇవి చేస్తూ ఉండాలి. మరి మీకు చతుర్థ భాగ్యాధిపతి శుక్రుడు అయ్యాడు. శుక్రస్థితి చాలా బాగుంది. మీరు గృహాల మీద, ఫ్యాషన్ రిలేటెడ్ వాటి మీద ధనం గనక ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా రాణిస్తారు. మరి సప్తమాధిపతి రవి బాగున్నాడంటే మీ పార్ట్నర్స్ ద్వారా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీ యొక్క ధనము అస్సలు రావట్లేదు మీకు డబ్బులు అంటే చాలామంది అంటుంటారు, ఏమిటోనండి ఏం చేసినా డబ్బులు రావట్లేదు అంటూ ఉంటారు. రీజన్ ఈజ్ మీకు మీ జన్మజాతకంలో రవి పాడయ్యాడు అని అర్థం కుంభలగ్నానికి. అప్పుడేమవుతుంది, అసలు డబ్బులు రావు, ఏమిట్రా ఇది అసలు డబ్బులే రావట్లేదు ఏంటి అనిపిస్తూ ఉంటుంది. కానీ అదే రవి కనుక బాగున్నాడు, పార్ట్నర్ ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి, పార్ట్నర్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి 2-12 కాంబినేషన్ కనుక వస్తే ఆ యొక్క సప్తమ స్థానానికి, అప్పుడు ఏం చేయాలి, అస్సలు డబ్బులు నిలవట్లేదండి అన్నప్పుడు సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఈ రకంగా అసలు ప్లానెట్ దేని ద్వారా డబ్బులు ఇచ్చే దాంట్లో ఉంది, దేని ద్వారా ఇబ్బంది ఉంది అనేటువంటి దాన్ని ఒకసారి చూసుకుంటూ నేను మీకు 2 నామాలు కూడా చెప్తాను. ప్రతి రాశివారు చేసుకోవాల్సింది అది చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. ఇక్కడ వాస్తుపరంగా కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏమిటి చూసుకున్నట్లయితే, వాస్తులో ఉత్తరే నిధి సంస్థితం అన్నారు. ఉత్తరంలో పొరపాటును కూడా టాయిలెట్స్ ఉండకుండా చూసుకోండి. ఇది కూడా మెయిన్గా మీకు ఫైనాన్స్ లేకపోవడానికి కారణం. బ్యాంకులో డబ్బులు ఉండట్లేదు అంటే వాయువ్యంలో ఏదైనా దోషం ఉంటుంది, అంటే వాయువ్యం తగ్గడం పెరగడం ఉంటుంది. అంటే కొన్నిసార్లు వాయువ్యంలో కూడా టాయిలెట్స్ అవి ఉంటాయి, అది కూడా మెయిన్ కారణం అవుతుంది. మానసిక స్థితి సరిగ్గా లేకపోతుంది దానివల్ల. ఇక మనీయే ప్రొడ్యూస్ అవ్వటం లేదండి. అసలు ఉత్తరమేమో అవకాశాలు రావట్లేదు, వాయువ్యమేమో బ్యాంక్ బ్యాలెన్స్ ఉండట్లేదు, అసలు మనీ ప్రొడ్యూసే అవ్వట్లేదు. ఆగ్నేయంలో చాలామంది టాయిలెట్స్ పెట్టడం వల్ల కూడా జరుగుతూ ఉంటుంది. స్త్రీ మూలకంగా ఇబ్బంది కూడా వస్తూ ఉంటుంది. అదేవిధంగా తెలియకుండా ఇంట్లో దక్షిణ నైరుతిలో బీరువా పెట్టి అక్కడ మీరు ధనం పెడుతుంటారు, అది వేస్టేజ్ జోన్, దానివల్ల వేస్టేజ్ అవుతూ ఉంటుంది. పడమర వాయువ్యంలో కూడా తెలియకుండా మనీ పెడతారు, దానివల్ల కూడా మీకు మనీ మీద
అంటే ఎంతసేపు పోవడమే బాధ అనేటువంటిది జరుగుతుంది. సో వాస్తుపరంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ నాకు జన్మజాతకం లేదు, ఏమీ లేదు, కానీ విపరీతమైనటువంటి ధన ఇబ్బంది పడుతున్నాను అనుకునేటువంటి వారు, ఒకటి ఓం ధనాధ్యక్ష ధర్మాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః, ఒకటి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః, ఈ రెండు చేసుకోవచ్చు. అలా కాదు, ఫైనాన్స్ వల్లే నాకు గొడవలు ఎక్కువగా అవుతున్నాయి, ఆ గొడవలు తగ్గాలి, ఫైనాన్స్ రావాలి. కొంతమంది చూడండి, డబ్బులు ఎవరికో ఇచ్చారు, వాళ్ళ వల్లే బాగా గొడవలు అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు 2 మంత్రాలు చేసుకోవాలి. అదేమిటి అంటే, ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చదాయే నమః, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఓం అపర్ణాయే నమః చేసుకుంటే అప్పులు కూడా తగ్గుతాయి. అయితే మనకి చూడండి, కొన్ని మనకి వీడియోల్లో చెప్తూ ఉంటారు, చాగంటి వారు కానీ సామవేదం వారు కానీ మనకు వీడియోలో వస్తుంటాయి, లక్ష్మీ స్థానాలు ఇవి లక్ష్మీ స్థానాలు. అవేమిటి అసలు? ఆ లక్ష్మీ స్థానాలు అయితే వాటిని ఏం చేసుకోవాలో చెప్తాను నేను మీకు. ఫస్ట్ ఒకటి ఆవు వెనుక భాగము అంటూ ఉంటారు. అంటే ఆవు వెనక భాగం అంటే ఏం చేయాలండి? లక్ష్మీ స్థానం అంటే ఆవు వెనక భాగాన్ని దండం పెట్టుకోవాలి, నమస్కరించుకోవాలి. ఇలాగా ముందు భాగాన్ని నమస్కరించుకోకూడదు, ఆవు వెనక భాగాన్ని నమస్కరించుకుంటే లక్ష్మీ అభివృద్ధి వస్తుంది. ఎందుకు అంటే, గోవు దగ్గరికి లక్ష్మీదేవి వెళ్ళినప్పుడు గోవు ఇచ్చినటువంటి స్థానం అది, అందుకే ఆవు వెనక భాగంలో లక్ష్మీ స్థానము, ఆవు యొక్క మయంలో కూడా లక్ష్మీ ఉంటుంది అంటారు. రైట్. ఇక రెండవది ఏంటి? ఏనుగు కుంభస్థలము అంటూ ఉంటారు. ఏనుగు కుంభస్థలంలో ఉంటే ఏమిటండి అంటే, ఏనుగు కుంభస్థలాన్ని కూడా దండం పెట్టుకోవాలి, అది లక్ష్మీ స్థానం. అంటే ఏమిటి? ఇవన్నీ ఇంద్రుడికి సంబంధించినటువంటిది. ఇంద్రుడు ఏనుగు ఐరావతం అంటారు, మీకు తెలుసు కదా, అందుకే ఇంద్రుడు ఐరావతం మీద తిరగడం అది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మారేడు దళం, మరి మారేడు దళం అంటారు కదండి, లక్ష్మీ స్థానం అంటుంటారు, మారేడు దళంలో ఉంటుంది అంటారు కదా. ఏం చేయాలి అంటే, మారేడు దళంతో ఈశ్వరుణ్ణి కనుక పూజించినట్లయితే లక్ష్మీ సిద్ధిస్తుంది. వెంటనే ఏమంటారంటే చాలామంది, ఏమండి మాకు తెలిసిన వాళ్ళు చాలామంది చేస్తున్నారు, కానీ వాళ్ళు ఏం పెద్దగా కోటీశ్వరులు అవ్వలేదండి అని వెంటనే చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏమిటంటే, లక్ష్మి అంటే కేవలం నోట్ల కట్టలు మాత్రమే కాదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సంతాన లక్ష్మి, మంచి సంతానం ఉంటే అది లక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విద్యాలక్ష్మి. అంటే ఏమిటి? మీకు మంచి విద్య ఉంది, అది కూడా లక్ష్మియే. మంచి ధాన్యం ఉంది, లక్ష్మియే. ఆరోగ్యం ఉంది, అది కూడా లక్ష్మియే. అసలు లక్ష్మి అంటే అర్థం ఏమిటంటే గుర్తింపు. మీలో ఉన్నటువంటి టాలెంట్ మీరు గుర్తించి దాన్ని అభివృద్ధి చేసుకుంటే అదే లక్ష్మి, గుర్తుపెట్టుకోండి. మనలో ఉన్న టాలెంట్ మనం ఫస్ట్ గుర్తించాలి. లక్ష్మి నా రూపంలో ఏ రూపంలో ఉంది నా దగ్గర, ఆ రూపాన్ని గుర్తించడమే లక్ష్మి. రైట్. అదేవిధంగా పద్మంలో లక్ష్మి ఉంటుందంటారంటే ఏం చేస్తారు అంటే, పద్మాలతో లక్ష్మీదేవిని అష్టోత్తరం చేస్తూ పూజిస్తే లక్ష్మీ అభివృద్ధి. పద్మాలతో హోమం కూడా చేస్తారు. పద్మముకు ఉన్నటువంటి స్థితి ఏమిటి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు పద్మానికి? పద్మం వాటర్లో ఉంటుంది, బయటికి చక్కగా విచ్చుకొని ఉంటుంది, కిందని చూస్తే దాని కాడ కింద చూస్తే మొత్తం అక్కడంతా నాచు బురద ఉంటుంది. అంటే ఏమిటి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? నువ్వు నీ చుట్టూ ఉండేటువంటి పరిసరాలన్నీ ఎలాగున్నా సరే నీ యొక్క బుద్ధిని వికసించుకున్నట్లయితే, ఇది వికసించుకోవడం ఇలా వికసించుకొని ఉంటుంది, నువ్వు ఎక్కడున్నా సరే నీ బుద్ధి వికసించుకున్నట్లయితే లక్ష్మి వచ్చి అక్కడ కూర్చుంటుంది అని దాని అర్థం పద్మం అనేటువంటిది. అలాగే ఐదవది శ్రీ పాపిట అంటూ ఉంటారు. అంటే ఈ భాగం లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది, శృతి సీమంత సింధూరి అనేటువంటి ఒక నామం ఉంటుంది. అంటే ఏమిటి? అమ్మవారి యొక్క సంబంధించిన లలితా సహస్రనామాల్లో అమ్మవారి పాదధూలికి సంబంధించిన ఈ పాపిటికి సంబంధించిన నామం అది. అంటే ఇక్కడ మనకి లలిత సహస్రనామాల్లో మరో నామం కూడా ఉంటుంది, సహస్రారాంబుజారూఢ సుధా సారాభివర్షిణి అని. అంటే ఏమిటి? సహస్రారంలో కూర్చొని అమ్మవారు సుధాసార వర్షాన్ని కురిపిస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు ఇక్కడ ఉందంటే దాని పాదాలు ఎక్కడ ఉంటాయి? ఇక్కడ ఉంటాయి. అందుకని అక్కడ మనం స్త్రీలు సింధూరం పెడుతూ ఉంటారు. సింధూరం ధరించడం ద్వారా లక్ష్మీ అభివృద్ధి అవుతుంది అంటూ ఉంటారు. ఏమిటండి దానికి ఏమిటండి లక్ష్మీ అభివృద్ధి అవ్వడము అంటే, లక్ష్మి అంటే ఆరోగ్యం అని కూడా మనం చెప్పుకున్నాం. మనము మన చుట్టూ ఉన్న ఆరాతో లోపల ఉండేటువంటి నాడి ఏదైతే ఉంటుందో, నాళ్ళు ఉంటాయి, దాని ద్వారా కూడా లక్ష్మీ సంబంధం ఉంటుంది. ఎట్లాగా? మనకి హెల్త్ బాగాలేదు, లక్ష్మి పోయింది. ఆరోగ్యమే కదండి అన్నిటికంటే ముఖ్యం. ఎంత డబ్బున్నా హెల్త్ బాగాలేదు అనుకోండి, ఏమంటారు? డబ్బులు లేకపోయినా పర్లేదు కానీ ఆరోగ్యం బాగుండాలని అంటాం.
ఈ సుధాసార వర్షాన్ని ఎప్పుడైతే ఆవిడ కురిపిస్తుందో 72,000 నాడులు తడుస్తున్నాయో మన ఆరోగ్యము, మన సౌభాగ్యం అన్నీ కూడా ఆవిడ అనుగ్రహంతో నిండుతున్నాయన్నమాట. దానికి ఆవిడ కృతజ్ఞతగా ఇక్కడ పెడతాము. ఇక్కడ ఎప్పుడైతే ప్రెస్ చేస్తుంటారో కొన్ని మనకి సనాతన ధర్మంలో ఏంటంటే ఇది థర్డ్ ఐ అంటారు. ఇక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుందంటారు. అలాగే ఇక్కడ సహస్రారం సంబంధించినటువంటిది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇలా ఎప్పుడైతే సింధూరంతో చేస్తుంటామో ఇలాగా స్త్రీలకి ప్రత్యేకంగా పాపిటి మధ్యలో అది గొప్ప యోగంగా మారుతుంది. అదే కాకుండా భర్త ఆయుష్ని పెంచుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు. భర్త కూడా లక్ష్మీ కదండి, వాళ్ళకి భార్యకి భర్త లక్ష్మి, భర్తకి భార్య లక్ష్మీ స్వరూపము. అంటే లక్ష్మి అంటే ఇక్కడ కేవలం డబ్బులో ఒక స్త్రీమూర్తిలో చూడడం కాదు, క్షేమం కలిగించేది, గుర్తింపునిచ్చేది లక్ష్మి అని అర్థం. ఒక గుర్తింపు స్త్రీకి కానీ పురుషుడికి కానీ వాళ్ళ పార్ట్నర్ ఒక గుర్తింపు. ఈ రకంగా ఇవి చేసుకుంటూ నేను చెప్పినటువంటిది ఒక్కొక్క లగ్నానికి ఏదైతే చెప్పానో ఇవి చేస్తూ మీరు లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.